వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపురం గ్రామంలో 555, 538, 554 గల సర్వే నంబర్లో అక్రమంగా గత 3 సంవత్సరాలుగా మట్టిని తరలిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు రాఘవాపురం గ్రామస్తులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న నాయకులు రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా, హిటాచీల ద్వారా, జేసీపీల ద్వారా మట్టిని తరలిస్తున్నారని అధికారులకు, పోలీసు వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని, అందుకే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఈ యొక్క అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా చెరువు సమీపంలో గల కాలువను కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని ఇంకొక ఫిర్యాదు కూడా కలెక్టర్కి చేశామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా గ్రామానికి న్యాయం జరిగే విధంగా చూడాలని వారు కోరారు. భీమనాథ్ మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. మా విలేజ్లో భూ బకాసురులు ఎక్కువయ్యి మొత్తం మట్టి నమ్ముకొని కోర్టు సంపాదిస్తున్న విధానము దాన్ని అధికారులకు తెలియపరిచినా కానీ ఎలాంటి స్పందన కానీ చర్యలు కానీ తీసుకోవడం లేదు. భూమిని కాపాడాలి, మట్టిని కాపాడి ప్రజలకు న్యాయం చేయవలసిందే కోరుతున్నాం. ఎన్నోసార్లు మన ప్రజావాణిలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అటు దానిపై ఆర్డీఓకు కలెక్టర్ గారు ఆర్డీఓ రాస్తే ఆర్డీఓ స్పందన లేదు. పోలీసులకు పోలీసులకు ఫోన్ చేసి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ వారికి చెప్తే వాళ్ళు పట్టించుకోలేరు. మరి ఎక్కడ పోతుంది గవర్నమెంట్, ఏం చేస్తుంది? అసలు ప్రజా సమస్యలపై ఎలాంటి స్పందన లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇకనైనా స్పందించాలని కలెక్టర్ గారు విన్నవించడం జరిగింది. మరియు మన ఇరిగేషన్ వాళ్ళు కూడా వారికి కూడా అప్లికేషన్ జరిగింది. కాలువలు పూర్తి చేసినా కానీ, కాలువలో నీళ్లు రాకున్నా కానీ, మేము చెరువు ఊడుస్తున్నా కానీ మేము అప్లికేషన్ ఇస్తే ఇలాంటి స్పందన లేదు. కాబట్టి అట్టి వాటిని చర్య చేసి ఇరిగేషన్ వాళ్ళు చెరువు కొలత చేపించి, సర్వే చేపించి అద్దురాలు నాటాలని, అదేవిధంగా భూ ఆక్రమణం గురి కాకుండా కాపాడాలని మనసు ద్వారా కోరుకుంటున్నాను. సుగ్రీవాచారి, గ్రామం రాఘవాపురము, బీబీనగర్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భువనగిరి. నేను కోరేది ఏంటంటే, మా రాఘవాపురంలో మన భూ మైనింగ్ జరుగుతుంది. గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఎన్నోసార్లు